కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెద్ద ఎత్తున 110 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రధానంగా మా లక్ష్యం కూడా మౌలిక సదుపాయాలు కలిగియాలి. పట్టణ వాసులకు త్రాగునీరు విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదు. డ్రైనేజ్ వసతుల విషయంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకూడదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈరోజు ఇంకా కూడా మిగిలిపోయిన సిమెంట్ రోడ్ల విషయంలో కానీ రోడ్ల నిర్మాణ కార్యక్రమం చేయాలని అనేక సందర్భాల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారు పెద్దలు మధు యాష్కి గౌడ్ గారి నేతృత్వంలో వారి మున్సిపల్ శాఖను నిర్వహిస్తూ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలుసుకొని ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో పెద్ద పెట్టున కేంద్రీకరించి ముందుకు నడవాలని వారు కోరటం, మరి వారి అభ్యర్థనను కూడా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు అందరి సహకారంతో ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున పనులను చేపట్టడం జరుగుతూ ఉంది. ఎల్బీ నగర్ ప్రాంత వాసులకు సంబంధించి మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి మా ఫ్లోర్ లీడర్ అయిన ఇక్కడ దర్పల్లి రాజశేఖర్తో పాటు ఈరోజు మా మిత్రులందరి కూడా ఈ ప్రాంతానికి సంబంధించి ప్రధానమైన సమస్యలు ఆనాడు కృష్ణా నది జలాలని, గోదావరి నది జలాలని, మంజీరా నది జలాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. మరొక మారు పెరుగుతూ ఉన్న జనాభా ఆవాసాలను కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరొక మారు గోదావరి నది జలాలని మరి పట్టణవాసులకు అందించే కార్యక్రమం చేస్తూ ఉన్న సందర్భాన్ని కూడా ప్రజలందరి దృష్టికి తీసుకొస్తూ మూసీ నది ఈరోజు మూసీ నది ప్రక్షాళన కార్యక్రమం భాగంలో ఏ పేదవాడికి కూడా ఇబ్బంది జరగకుండా, ఏ చిన్నతర మధ్యతరగతి కుటుంబీకులకు ఎవరికి ఇబ్బంది జరగకుండా మరి మూసీ నది ప్రక్షాళన జరుగుతుందని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఏం గందరగోళం లేదు. స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా ఉంది. ఏం గందరగోళంగా లేదు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద పెట్టున ఇక్కడ తప్పకుండా మెజారిటీ స్థానాలు గెలుచుకోవటం ఖాయం. ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఈరోజు న్యాయస్థానంలో ఉన్నది కేసు. దానికి సంబంధించి మేము ప్రత్యేకంగా ప్రస్తావన చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఉన్న భూమిలో ఈరోజు ఒక లక్షలాది మందికి ఉపాధి కల్పించాలనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉన్న తరుణం. దాని పక్షాన కొంతమందికి అనుమానాలు ఉండే వారు కోర్టుకు వెళ్ళిండ్రు. కోర్టు విషయంలో కూడా కోర్టు కొన్ని ప్రశ్నలు అడిగింది. దానికి ఖచ్చితంగా కూడా న్యాయస్థానాన్ని గౌరవిస్తూ జవాబు చెప్తూ ఈరోజు న్యాయం మా పరంగా నిలుస్తుందనే నమ్మకంతో ముందుకెళ్తా ఉన్నాం. థ్యాంక్ యూ.